జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఏ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఏ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 12వ స్థానం నుంచి లగ్నంలోకి రాబోతున్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, చాలా మంచి రాబడి ఉంటుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. కుటుంబ పరంగాను ధన పరంగాను ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానంలో రాహు ఉన్నారు. రాహు సప్తమ స్థానం ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. 3వ వ్యక్తి మూలంగా మీకు మ్యారేజ్ పరంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. అష్టమాధిపతి అయిన కుజుడు మీకు 10వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా మాత్రం అష్ట కష్టాలంటూ చూస్తూ ఉంటారు. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా గొడవలు అంటూ ఎక్కువగా పెట్టుకోకండి. మీ కొలీగ్స్తో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. 6వ స్థానంలో శని ఉన్నప్పుడు శత్రువులు నశిస్తారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 5వ స్థానం అధిపతి అయిన శని 6వ స్థానంలో ఉన్నారు. లవర్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.